నమస్కారం, వెల్కమ్ టు సామాన్య న్యూస్. యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పునర్ఘటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు. ఈ నెల 16న కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. సోమవారం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ విలేకరులతో మాట్లాడారు. అర్సెల్లోర్ మిట్టర్ 1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతుందని వివరించారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకృతం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకత్వం ఉందని చెప్పారు. ఇండియన్స్ ఫస్ట్, మనందరం భారతీయులు. కంపెనీలు ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెడుతున్నాయంటే తెలుగు వాళ్ళు చూసి పెడుతున్నాయి. ఇప్పుడు టీసీఎస్ వచ్చి విశాఖపట్నంలో సెంటర్ ఓపెన్ చేసింది, త్వరలో చేయబోతున్నాం. హైరింగ్ ఆల్రెడీ అయిపోయింది. తెలుగు వాళ్ళే 80% ఉన్నారు దాంట్లో, ఇతర రాష్ట్రాలు ఉండరు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, మీరు చెప్పింది ఒక పాయింట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కటింగ్ ఎడ్జ్ షాప్ ఫ్లోర్ లెవెల్లో మనోళ్ళు రాగలుగుతారు. మేనేజరియల్ లెవెల్లో మనోళ్ళు లేరమ్మా, అనుభవం లేదు మనకి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పక్కనున్న రాష్ట్రాలు మనకన్నా ముందెళ్ళి అనేక కారణాలు. సేమ్ థింగ్ విత్ ఆటోమోటివ్. ఇప్పుడిప్పుడు ఆ ఎక్స్పర్టీస్ మనకు వచ్చింది, అందుకే మనోళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్తుంది. అదే ఐటీ రంగంలో ఎక్కడ చూసినా మనోళ్ళు ఉంటారు. కరెక్ట్. సో అట్లా కొన్ని రంగాలు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ముందెళ్ళకెళ్ళినాయి కనుక ఆ అడ్వాంటేజ్ వాళ్ళు పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మంత్రిగా నేను ఇండస్ట్రీ మీ అందరం టైఅప్ చేసి ఈ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తే తప్పనిసరిగా అనుకుంది సాధించగలుగుతాం. మనకున్న యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు 10 కల్పించగలుగుతాం. దట్ ఈస్ అర్జెంట్. అప్పుడు ప్రధానంగా ఏంటంటే కరికులం మొత్తం రీవ్యామ్ చేస్తున్నాం, కరికులంని బలోపేతం చేస్తున్నాం. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ నేర్పించబోతే ఎట్లమ్మా? కరెక్ట్. సో నాదేంటంటే కరికులం బలోపేతం చేయాలి, నంబర్ 1 ఎజెండా. నంబర్ 2, ఎవరైతే ఉద్యోగాలు ఎత్తుకుతున్నారో, ఉద్యోగం కావాలని కోరుతున్నారు, నైపుణ్యం పోర్టల్ అందుకే మేము లాంచ్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా, బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనుకుంటా, ఐ హావ్ టు చెక్, బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ. మీరు ఏ స్కిల్ అని తీసుకోండి, ఏసీ మెకానిక్, 2-వీలర్ మెకానిక్ దగ్గర నుంచి క్వాంటమ్ సైంటిస్ట్ వరకు ఏఐ ద్వారా మేము ఇంటర్వ్యూలు చేయబోతున్నాం. ప్యూర్ ఏఐ డ్రివెన్. అక్కడ 5 సబ్ టాపిక్స్ పైన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టెక్నికల్గా ఎక్కడున్నారు, కాన్ఫిడెన్స్లో ఎక్కడున్నారు, ప్రెజెంటేషన్ స్కిల్స్లో ఎలా ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవుతారు. ఇంటర్వ్యూని చూస్తే భయం వేస్తుంది, అలవాటు ఉండదు. సో మేమేంటంటే ఒక ప్లాట్ఫామే క్రియేట్ చేస్తున్నాం, ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్. సో అట్లా చేస్తున్నాం. ఈ నైపుణ్యంలో స్కిల్ ఇంటర్వెన్షన్, స్కిల్ అప్గ్రేడేషన్, సీడ్ యాప్, వేరే స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, స్టేట్ ప్రోగ్రామ్స్, సెంట్రల్ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో దట్ షుడ్ బి ద సింగిల్ పాయింట్. అట్లా బిల్డప్ చేస్తాం. అందుకే కొంచెం సమయం పడింది. రెండోది టైమ్ లైన్స్ అడిగారు. గూగుల్ డేటా సెంటర్ 3 years, ఆర్సెలర్ మిత్తల్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇఫ్ నాట్ ఎండ్ 2028 ఫస్ట్ క్వార్టర్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర రోడ్డు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనా స్థానాలకి చేరుకుని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకర్లో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, 14 మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయినట్లు మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. క్షతగాత్రుల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఇదేమో కంకర టిప్పరు. ఇందులో ఒక కర్ణాటక మహిళ, మహారాష్ట్రన్ డ్రైవరు ఇందులో ఉన్నారు. ఇంకా ఇంజరీస్లో పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. పోస్ట్ మార్టమ్స్ అనేటి ఇప్పుడు ఇంకో 1/2 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. నేను ఇక్కడ పోతున్నాను. అంటే 19 ఇంజరీస్ కూడా 19. ఒక్కరికి కొద్దిగా హెడ్ ఇంజరీ ఉంది, ఒక్కరికి హెడ్ ఇంజరీ, మిగతా అందరూ కూడా నార్మల్ ఇంజరీస్. ఇంకో 5 గుర్తించాలి, ఇంకో 5 గుర్తించాలి. మిగతాన్ని కూడా గుర్తించారు. 19 డెడ్ బాడీస్, అందులో 14 అయిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి, గుర్తించాలి. అందులో ఓవరాల్ డ్రైవర్ మహారాష్ట్రను, ప్యాసింజర్లో ఒక మహిళ కర్ణాటక,
సో దురదృష్టం ఇది. 19 మంది మరణించారు. 19 మంది సిటీకి తరలించే అవకాశం ఉందా సార్? ఉస్మానియా కానీ నిమ్స్కి కానీ తరలించే అవకాశం ఉంది? అంతే కదా, ప్రమాదం అనేది కంప్లీట్గా మనం ఇప్పుడే చెప్పలేము. ప్రమాదం జరిగింది, ప్రమాదం అనేది వచ్చి ఇద్దరు హెడ్ ఆన్ కొల్యూషన్ జరిగింది. హెడ్ ఆన్ కొల్యూషన్లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మరణించిండు. మోస్ట్లీ ఆ లోడ్ అనేది బస్ పైన పడడము, టిప్పర్ దానిపైన పడడము, దీనివల్ల బేసిక్లీ జరిగిన సంఘటన ఇది. అల్టిమేట్లీ పోలీస్ విల్ గివ్ ఎ రిపోర్ట్. సో ఇది దురదృష్టము. ఇప్పుడు నేను హాస్పిటల్ పోతున్నాను. మహారాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్ మనోడే కదా, టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్ర. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను పూర్తి సాక్ష్యాలతో పోలీసులు అరెస్టు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అతనే నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వానికి అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. జోగి రమేష్ జనార్దన్ రావు మధ్య బంధం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆయన ఇంటికి జనార్దన్ రావు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని వెల్లడించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత జోగి రమేష్ కు లేదని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పోలీసుల్లో ఎవరైనా జోగికి అనుకూలంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ మద్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తి సాక్ష్యాధారాలతో సహా మరి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్గా అతను ఎప్పుడు ఎక్కడ ఎలా జనార్దన్ రావుతో వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్ర పన్నారనేది క్లియర్గా కనబడుతోంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు 30,000 మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకు బలైపోయారు. ఇవాళ దాని మీద సిట్టు వేయడం జరిగింది. ఆ సిట్టు విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతోంది. ఇవాళ మేము కక్ష సాధింపుగా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. ఇవాళ ఒక మాజీ మంత్రిగా మీ మీద ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కొనాలి. ఎఫ్ఐఆర్లో మీ పేరుంది, సహకరించాలి. విచారణకు సహకరించకుండా దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీల మీద ప్రమాణం, నీకు ఏ అర్హత ఉందా బీసీల మీద ప్రమాణం చేయటానికి? నిన్న మీరు నానా యాగి చేశారే, ఎక్సైజ్ స్టేషన్ దగ్గర నానా యాగి చేసి హాస్పిటల్కి వెళ్తే అద్దాలు పగలగొట్టి గ్లాసులు పగలగొట్టి మీరు మీ కుటుంబ సభ్యులు చేసినటువంటి యాగి ఇవాళ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటా ఉన్నారా? ఈ దుర్మార్గమైనటువంటి మహిళలను కించపరచడాన్ని వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలోనూ ప్రజలకు అండగా ఉంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నారా భువనేశ్వరిని ప్రసన్న కుమార్ రెడ్డి అవమానించారంటూ ధ్వజమెత్తారు. అసలు పీపీపీ అంటే వైసీపీ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. లోకానికి గాని మహిళా జాతికి గాని ఎంతగానో ఇన్స్పైరింగ్ గా అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు. ఈరోజు అమ్మ నారా భువనేశ్వరి గారు పీపీపీ పద్ధతిలోని హాస్పిటల్స్ కానీ కట్టడం ఉంటే బాగుంటుంది, కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ కడితే అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అసలు నేను వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నా, అసలు మీకు పీపీపీ పద్ధతి అంటే ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోము, ఊరుకోము, సహించేది లేదు అని మేము ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం. అయినా కూడా ఇది మీకు బుర్రకెక్కకపోతే దీనికి శిక్ష మీరు కఠినంగా అనుభవిస్తారు. ప్రజలు ఆల్రెడీ మీకు 11 సీట్లకు దింపారు. ఆ 11 కూడా మిగలకుండా 0 అయ్యేటట్టు మీ జీవితాలను మీరే రాసుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం అర్థమే మారిపోయిందని ఆరోపించారు. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల ఆంక్షల మేరకు ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తాయి, మేనిఫెస్టోలు అమలు చేయడంతో పాటు వ్యవస్థలు అనుగుణంగా పనిచేయాలి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసింది. ప్రభుత్వమే నేర స్వభావం కలిగి ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్ చేస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వంలో పెద్దలే ఆర్గనైజర్ క్రైమ్ కు పాల్పడుతున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో డొల్లగా మారిపోయిందని, చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపంలో వెళ్లిపోయిందని, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుతో వీరి వికృత చేష్టలు పీక్ స్టేజ్ కు వెళ్లాయని అన్నారు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చూపించిన వ్యక్తిపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ఏంటి
యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. నోబడీ ఎక్స్పెక్ట్స్ చంద్రబాబు నాయుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆంఫట్ అని ఎక్కడ ఏం జరగకుండా కోట్ల మంది మూమెంట్స్ రెస్ట్ ఇచ్చేస్తారని ఎందుకు అనుకుంటారు? కాదు, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో జరగడానికి అక్కడ ప్రివెంటివ్ దీని కిందనో కేర్ఫుల్గా ఉండేట్టు అక్కడ ఎవరైతే వస్తారో వాళ్లకు దానికి అవసరమైన ఎడ్యుకేషను, అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఒక ఆర్డర్ మెయింటైన్ చేయించడము, ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించడము, వీటన్నిటిలో సపోర్టింగ్గా ఉంటూ ప్రాణాలు పోకుండా కాపాడే బాధ్యత ఎవరిది? పోలీసుది కాదా? అది జరిగిన అరగంట గంటకే మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ది అన్నాడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాతో సహా, గవర్నమెంట్, ఆఖరికి ఎండోమెంట్ మినిస్టర్ సహా అందరూ, దాన్ని ఏమంటారు, మన వారసుడు చంద్రబాబు వారసుడు లోకేష్తో సహా వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒక ఘోరం జరిగింది, తప్పు జరిగింది, అయితే అది మాది కాదు అనడం ద్వారా ఏంటంటే తప్పు జరిగింది అయితే ఒప్పుకున్నారు. సిగ్గున్న ప్రభుత్వం ఏదైనా. గుంటూరు సబ్ జైల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వజ్రాల తారక ప్రతాప్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, లీగల్ టీం ములాఖాత్ అయ్యారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని, వజ్రాల తారక్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టిన నేటికి 41 రోజులు అవుతుందని తెలిపారు. చంద్రబాబు మీద సోషల్ మీడియాలో వేరొక వ్యక్తి పోస్టు పెడితే దానిని సాకుగా చూపించి వారిద్దరూ ఫ్రెండ్స్ అని తారక్ను అరెస్ట్ చేశారని చెప్పారు. యూరియా విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, పోస్టు పెడితే అరెస్టు చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బెయిల్ వేసిన ప్రతిసారి పోలీసులు విచారణ పూర్తి కాలేదని జడ్జికి తెలియజేసి కస్టడీ పేరుతో రిమాండ్ ని పొడిగించుకుంటూ పోతున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి డబ్బులు వస్తున్నాయని అబద్ధపు స్టేట్మెంట్ తీసుకున్నారని తెలిపారు. ఎవరి మీద కక్ష ఉంటే వారిపై ఏదో ఒక సాకు చూపి కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందని చెప్పారు. తమ కార్యకర్తలను విచారిస్తున్న పోలీసులు న్యూడ్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి డబ్బులు సంపాదిస్తున్నానని ఒప్పుకోవాలని బలవంతం చేశారని చెప్పారు. ఈ విషయం తమ లాయర్ సమక్షంలో జరగడం వల్ల వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. మేము చెప్పినట్లు చేస్తే నిన్ను వదిలిపెడతామని పోలీసులు తారక్ను బెదిరించారని తెలిపారు. జోగి రమేష్ మీద కూడా ఫేక్ స్టేట్మెంట్ తీసుకొని అరెస్టు చేశారని అన్నారు. అక్రమ అరెస్టు చేస్తే వైసీపీ నాయకులు చూస్తూ ఉండరని హెచ్చరించారు. వాటి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు, దానిలో జోగి రమేష్ పేరు చెప్పారు, జోగి రమేష్ లోపలేశారు. ఎవరు కక్ష ఉంటే వారిని తీసుకెళ్లి లోపలేసేటటువంటి ఒక వికృతమైనటువంటి చేష్టలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నా. నేను ఒకటి అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, మేధావుల్ని, న్యాయ నిపుణుల్ని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ ఈ కేసుకి ఒక పోస్టింగ్ పెట్టారని, ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్ పెట్టారని, ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టారనే ఒక ఆరోపణ మీద ఒక యువకుణ్ణి, చదువుకున్న యువకుణ్ణి 40 రోజులు జైల్లో, ఇప్పటికి 40 రోజులు నిర్బంధించారే, ఏమిటి పాపం అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ కేస్, మీరు పెట్టిందే స్మాల్ కేస్ అయితే ఏదో ఒక విధంగా భయపెట్టేయాలి. పొలిటికల్ విమర్శలు అసలు జరగడానికి వీల్లేదు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అని ఎవరు ఆపగలుగుతారు? భగవంతుడు దిగొచ్చినా ఆపలేడు. మీ మీద విమర్శలు జరుగుతూ ఉంటాయి, పోస్టులు పెడుతూ ఉంటాం, మేము కూడా పెడతాం, యూట్యూబ్లో పెడతాం, ఇన్స్టాగ్రామ్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం, పబ్లిక్లో చెప్తాం, అన్ని చోట్ల చెప్తాం. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలన, ప్రజల్ని బెదిరించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఇవాళ తుఫాను వస్తే రైతులు వరి దెబ్బతినిపోతే మీరు దెబ్బతినిపోయినట్టుగా వరి రాంచుకుంటే, ఏది మీ దెబ్బతినిపోయినట్టుగా వరి మీరు రాంచుకొని మీరు కాంపెన్సేషన్ అడిగితే మీ ధాన్యం మేము కొనమని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది సాక్ష్యాధారాలతో చెప్తున్నాను నేను. కట్టమని కేసు చూస్తాం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి బెదిరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా కుర్రోళ్ళని, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. వీ హ్యావ్ ఎ లీగల్ టీమ్. ఎడ్లపాడు గ్రామానికి చెందిన మత్తవరపు వెంకట్రావు పొలాన్ని కొని మోసపోయానని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చేసిన గుంటూరు నగరంలోని జేకేసీ కళాశాల రోడ్లో నివాసం ఉంటున్న తేళ్ల వెంకటరామారావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండపూడి గ్రామానికి చెందిన ముత్తవరపు రవిమోహన్ ఎడ్లపాడు గ్రామంలో ముత్తవరపు వెంకట్రావు పొలం అమ్మకానికి ఉందని చెప్పారు. వరుసకు అల్లుడైన పి సతీష్, నేను ఇద్దరం కలిసి పొలాన్ని చూసుకొని ఆ పొలాన్ని కొనాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. 2.61 సెంట్ల పొలాన్ని 50 లక్షలకు కొని మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తదుపరి మేము ఎడ్లపాడులోని ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లి విచారించగా వారు కూడా ఈ పొలం ముత్తవరపు వెంకట్రావుదే అని చెప్పారు.
ముత్తవరపు వెంకట్రావు భార్య పిల్లలు మధ్యవర్తి అయిన రవి మోహన్లను కలిసి మమ్మల్ని నమ్మించారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రూపాల్లో 50 లక్షల వరకు ముత్తవరపు వెంకట్రావుకి చెల్లించారని తెలిపారు. నల్లపాడు రిజిస్టర్ ఆఫీసులో సాక్షుల సమక్షంలో తన పేరుతో రిజిస్టర్ కూడా చేశారని తెలిపారు. 3 నెలల తర్వాత తన రిజిస్టర్ చేసిన పొలం వద్దకు వెళ్లి చూడగా చుట్టూ ప్రహరీ గోడ చూసి అవాక్కయ్యారని చెప్పారు. ఈ విషయంలో తనకు పొలం విక్రయించిన వారిని అడగ్గా వారు పొరపాటున వేశామేమోనని వారితో మాట్లాడి ప్రహరీ గోడను తీపిస్తామని సమాధానం ఇచ్చారని చెప్పారు. 2008వ సంవత్సరంలో జూగ్రాజ్ పురోహిత్ను రిజిస్టర్ చేసిన విషయం వెల్లడైందని చెప్పారు. విషయం తెలుసుకున్న నేను అతని ఇంటి వద్దకు వెళ్లి నా పొలం నాకు ఇవ్వాలని లేక నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలని అడిగానని చెప్పారు. నెలలు గడుస్తున్నా తన డబ్బులు ఇవ్వకపోవడంతో అతనిని గట్టిగా నిలదీయడంతో నీకు చేతనైంది చేసుకో, మరొకసారి మమ్మల్ని దీని గురించి అడిగితే చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయం చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. పొలం అమ్మకానికి వచ్చిందని ఒక అతను చెప్తే ఎడ్లపాడులో 2 ఎకరాల 61 సెంటు పొలం ఉందంటే పోయి చూసామండి బ్రోకర్ ద్వారా. అక్కడ ముత్తవరపు రవిమోహన్ అనే అతను చూపించాడండి పొలం. ఆ పొలం చూసి నాకు నచ్చిందండి. దాన్ని మొత్తం కాంట్రాక్ట్గా 50 లక్షలకు కొన్నాను. కొని రిజిస్ట్రేషన్ నల్లబాడులో అయ్యిందండి. నేను ఇంటికి వెళ్ళిపోయానండి. వాళ్ళకి డబ్బులు కానీ క్యాష్గా ఇచ్చేసి వెళ్ళిన తర్వాత ఒక 4 నెలల తర్వాత నా పొలం చూసుకుందామని వెళ్ళానండి. వెళ్ళేతల్లి చుట్టూ ఫినిషింగ్ వేసి గేట్లు పెట్టి ఉన్నాయండి. అయితే ఏంటి పరిస్థితి అని వాళ్ళ దగ్గర పోయి ముత్తవరపు వెంకట్రావు అజయ్ కుమార్ దగ్గరికి వెళ్ళి అడిగానండి. అడిగితే అది మేమే వేయించామని అన్నారు ఫస్ట్. తర్వాత వచ్చి వేరే వాళ్ళు వేయించారని అర్థమైంది. అది ఎంక్వైరీ తీస్తే 2008లోనే ఆ పొలం వేరే వాళ్ళకి అమ్మేశారంటండి. ఈ మధ్యకాలంలో జగన్ గవర్నమెంట్లో రీసర్వే జరిగి మళ్ళీ వాళ్ళ పేరున ఆ పొలం ఆడంగుల్లోకి ఎక్కితే దాని వలన పాస్బుక్లు 1Bలు అన్నీ పుట్టించి వాళ్ళ కొడుక్కి ముత్తవరపు వెంకట్రావు అనే అతను అజయ్ కుమార్ కొడుక్కి దాఖలు చేశాడండి. ఆ దాఖలు చేసిన అతను అది ఆ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్ పెట్టుకొని నాకు వాళ్ళ పొడుగు చేత నాకు పొలం చేయించాడండి. మళ్ళీ నేను 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాను, మోసపోయాను. అయితే డబ్బులు ఇస్తామన్నారండి. ఈ 5 నెలల నుంచి తిప్పుగానే ఉన్నారు. మధ్యలో ఇస్తాను, రేపు ఎల్లుండి ఇస్తానని చెప్తున్నారు. నెల 2 నెలలు వల్ల ఏమీ డబ్బులు ఇవ్వలేదండి. అందుకని ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చామండి. రైతుల దగ్గరనే కొన్నానండి. ఇప్పుడే వచ్చాను. పొలం కొనుక్కున్న దానికి అక్కడ బ్రోకర్ ద్వారా తెలిసిందండి. అతను ఇలా వచ్చి ఇలా చూపించాడండి. నచ్చిన తర్వాత కొనుక్కున్నామండి. చెక్ చేసామండి. ఆ నెంబర్లో వేరే ఉన్నారు కానీ ఆ నెంబరు తక్కువ నెంబర్ కదండి. వీళ్ళు 260 సెంట్ ఉందండి. అది వేరే వాళ్ళకి 140 సెంట్లే ఉంది. అందువలన ఇది ఆన్లైన్లో కూడా చూసినా ఉపయోగం కనపడలేదు. మీ డబ్బులు మీకు ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లేదు. మా పొలం మాకు అప్పజేయటం కానీ లేదా మా డబ్బులు. గుంటూరు మల్లయ్యలింగే భవనంలో కౌలు రైతుల జీవితాల్లో నెలకొన్న తీవ్రమైన సమస్యలను చర్చిస్తూ విస్తృత రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి జగన్నాథ్ హాజరయ్యారు. కౌలు రైతుల భవిష్యత్తు, వారి హక్కులు, రుణభారం, పంట నష్టాలు, గుర్తింపు లోపాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, వర్గ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి జలమయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ కౌలు రైతులు వ్యవసాయ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారు ప్రభుత్వ పథకాలను సరిగ్గా చేరవేయడం లేదని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వ పథకాలు సరిగ్గా చేరడం లేదని పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. రుణ సౌకర్యాలు, పంట బీమా, గిట్టుబాటు ధర, ఇన్పుట్ సబ్సిడీ, నష్టపరిహారం వంటి అంశాలను ప్రభుత్వం ప్రాధాన్యంగా చూడాలని డిమాండ్ చేశారు. కౌలు చట్టాన్ని అమలు చేయడానికి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కూడా ప్రభుత్వం వెనుకబడిందని సూచించారు. అదేవిధంగా అధిక కౌలు రేటు, ప్రైవేటు రుణదారుల యొక్క భారీ వడ్డీ, 90% కౌలు ఒప్పందాలు నోటి పత్రం ఆధారంగా జరగడం వంటి వాస్తవాలను నాయకులకు ప్రస్తావించారు. భూ యజమానుల పేర్లపై ఉన్న రుణాలు కారణంగా కౌలు రైతులకు బ్యాంకుల నుండి రుణాలు రాకపోవడం ఒక ప్రధాన సమస్యగా గుర్తించారు. కౌలు రైతుల జీవనం క్షీణిస్తుండగా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం ఆగ్రహాస్పదమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు, ఏఐటీసీ
రాష్ట్ర నాయకత్వం, ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అంశాల గురించి 2-3 అంశాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టబోతుంది. రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కౌలు రైతులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కౌలు రైతులకి ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయట్లేదు. ఈరోజు మన రాష్ట్రంలో కౌలు రైతులు అంటే రైతులు, వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయం. అత్యంత కీలకమైన భూమికను పోషిస్తుంది కౌలు రైతు. అన్ని పంటల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కౌలు రైతులే వ్యవసాయ పంటలు పండిస్తున్నారు. కానీ ఉద్యానవన, వ్యవసాయ, బ్యాంకు తదితర పథకాల ద్వారా అమలు జరుగుతున్నటువంటి ఏది కూడా కౌలు రైతులకి అందటం లేదు. మేము మా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది కౌలు రైతుల్ని 26 జిల్లాల్లో సర్వే చేశాం. ఆ సర్వే సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి అంశం ఏంటంటే ఈ రోజు నాటికి కూడా 87% మంది కౌలు రైతులకి గుర్తింపు ఇవ్వటం లేదు. అది ప్రభుత్వం యొక్క వైఫల్యం. రెండో అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలు ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 1,60,000 కోట్ల రూపాయలు పంట రుణాల కింద ఇస్తున్నారు. అందులో కౌలు రైతులకి దాదాపు 88% కౌలు రైతులకు అందటం ఉంది. సాగు చేయని భూ యజమానులకే ఎక్కువగా పూత ఉంది. మూడో అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం పెట్టింది. గతంలో ఉచిత పంటల బీమా పథకం ఉంటే ఇప్పుడు స్వచ్ఛంద పంటల బీమా పథకం పెట్టింది. అంటే బ్యాంకులో రుణం తీసుకున్న వాళ్ళు బీమాలో చేరవచ్చు ఇష్టమైతే, లేకపోతే లేదు. నాన్ లోని ఫార్మర్స్ అంటే పంట రుణాలు పొందనటువంటి వాళ్ళు పత్తికైతే 1,700 ఎకరానికి, వరికైతే 840 రూపాయల చొప్పున బీమా ప్రీమియం చెల్లించి పథకంలో చేరమని ప్రభుత్వం చెప్పింది. మన రాష్ట్రంలో ఖరీఫ్లో 1,00,00,000 ఎకరాలు పైగా అన్ని పంటలు సాగు చేస్తే 20 లక్షల ఎకరాల కంటే ఎక్కువ మంది ఈ పంట బీమాలో చేరలేదు. కారణం బీమా ప్రీమియం ఎక్కువ భారంగా మారింది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, కూలి రేట్లు, అద్దెలు, కౌలు రేట్లు పెరగడంతో పాటు ఈరోజు బీమా ప్రీమియం కూడా భారంగా మారడంతో ఎక్కువ మంది కౌలు రైతులు పథకంలో పోతా ఉన్నారు. దీనికి కారణం రాష్ట్ర గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే PGRS కు ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలు పరిష్కరించాలని, అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులను స్పష్టం చేశారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ నగర సంస్థ కౌన్సిల్ హాల్లో PGRS నిర్వహించారు. డైల్ యువర్ కమిషనర్ కి అందించిన అర్జీలు పరిష్కారానికి విభాగాధిపతులను క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారని అన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అర్జీలు బిఎన్లు SLAలోకి వెళ్లడానికి వీలు లేదని అన్నారు. ప్రతి విభాగంలో PGRS గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలని అన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై PMU బృందం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. క్షేత్రస్థాయి అధికారులు అర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదు సమాచారం లేదా అమెండ్మెంట్ ఇవ్వాలని తెలియజేశారు. PGRS ద్వారా 39 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 9, ఇంజనీరింగ్ విభాగం 15, రెవెన్యూ విభాగం 6, ప్రజారోగ్య విభాగం 2, ఉపాసెల్ విభాగం 6, అకౌంటింగ్ విభాగం సంబంధించిన ఒక ఫిర్యాదు అందాయని అన్నారు. ఈ క్రమంలో అదనపు కమిషనర్ చెల్లా ఓబ్లేస్, డిప్యూటీ కమిషనర్ బి శ్రీనివాస్, సిటీ ప్లానర్ రాంబాబు, ఇన్ఛార్జ్ ఎస్సీ సుందర్రామిరెడ్డి, మేనేజర్ బాలాజీ భాషా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని SR శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మీడియాతో నల్లమడ వాగు ఆధునీకరించాలని నల్లమడ రైతు సంఘం విజ్ఞప్తి చేయగా, పెదకాకాని బాజీబాబా దర్గాలో వివాదాస్పదంగా మారిన షెడ్లను తొలగించాలని ముస్లిం హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేసింది. వాగు చాలా ప్రమాదమైనటువంటిది. దాదాపు 80 గ్రామాల్లో ఉంటుంది, 10 మండలాల్లో ఉంది, 6 నియోజకవర్గాల్లో ఉంది. ఇది ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా పూర్తిగా దాన్ని బాగు చేసినటువంటి లేదు. ఎప్పుడో చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పొన్నూరు, బాపట్ల, చీరాల, నందిపాడు, చెల్లూరుపేట అన్ని చోట్ల నల్లమడ ప్రాంతం బంద్ చేస్తే అప్పుడు ఆయన 4 కోట్లు ఇస్తే కొంచెం బాగు చేశారు. తర్వాత చేయటం అనేది లేదు. 8 కమిటీలు మాత్రం అపాయింట్ చేశారు. ఇంజనీర్ల కమిటీలు, మామూలుగా పొలిటికల్ కాదు. 8 కమిటీలు కూడా దాన్ని డెవలప్ చేయాలా, 500 CVలు చేయాలా. ఇది చాలా పెద్ద సమస్య. బుడమేరు, తమ్మిలేరు వరదలు ఉన్నటువంటి సమస్య ఇది బాగు చేయాలని చెప్పి 8 కమిటీలు ఏకగ్రీవంగా చెప్పినాయి.
అయినా కానీ ఇంతవరకు ప్రభుత్వం పూనుకోలేదు. 2006లో ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉండి కాకుమాను గ్రామంలో అనౌన్స్ చేశాడు, మేము చేయబోతున్నాం అని చెప్పేసి. ఇంతవరకు చేసినటువంటి లేదు, రూపాయి ఇవ్వలేదు. అట్లానే ఇట్లా ఈ విధంగా వరద రావటం, గళ్ళు పట్టడం, ఆ గళ్ళు ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత పోడవటం, లేకపోతే వరద వచ్చినప్పుడు పులిహార పొట్లాలు ఇవ్వటం, లేకపోతే ఏదైనా మీకు చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి అందరు మంత్రులు, మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాడు, పడవలో వెళ్ళాడు జిల్లీలమూడి గ్రామానికి, ఇట్లా అప్పుడు గొడవ చేయటం తప్పితే తర్వాత దీని గురించి అన్నిసార్లు రిమైండ్ చేస్తున్నా కానీ పట్టించుకునే చేయనన్నటువంటి మహానుభావుడు ఎవరు లేరు సార్. ఇంతవరకు నాకు తెలియదు, నేను 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, అంతకుముందు పనిచేసిన వాళ్ళ కాగితాలు హిస్టరీలు ఉన్నాయి. చెయ్యను అన్నటువంటి మహానుభావుడు ఎవడు లేరు, ఇంతవరకు కనిపెట్టాలి. చెయ్యను అందరూ చేస్తామంటున్నారు, డబ్బులు రూపాయి ఇవ్వాలి కదా. అక్కడ 2016లో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశాడు, నా దగ్గర కటింగ్ ఉంది, ఆ కాగితాలు చూపిస్తా. మరి ఇంతవరకు చేయలేదు కదా. చేయొద్దని ఎవరు అంటలా, ఎవరు అంటారు. ఆయన చెప్పాడు, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు, రోసి చెప్పాడు, నేను పర్సనల్గా మాట్లాడినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు చెప్పాడు. చేయనటువంటి మినిస్టర్ లేడు, చీఫ్ మినిస్టర్ లేడు, అందరూ చేస్తామంటున్నారు. కానీ కావాల్సింది ఏంటంటే ఆచరణలో చేసినటువంటి వాళ్ళు కావాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.